మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డై న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్, వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్, సోనియా ఆకుల. అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేదు. రైట్ నో అయితే చాలా మంది అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు. సో దీవాళీ సెలబ్రేషన్స్ కావచ్చు, ఆఫ్టర్ బిగ్ బాస్ జర్నీ కావచ్చు, తన మాటల్లో తెలిసేసుకుందాం. హాయ్ అండి. హలో, హ్యాపీ దివాళీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్కండిషనల్ లవ్ చాలా ఎక్కువ తీసేసుకుంటారు అనిపిస్తుంది ఈ మధ్యన. మీరు అగ్రీ చేస్తారా? మీరు ఒక్కరే కొంచెం పాజిటివ్ గా చెప్తున్నట్టున్నారు. లేదు, ఇప్పుడు రైట్ లో చాలా పాజిటివ్. బట్ దట్స్ ట్రూ. ఎందుకంటే రీసెంట్గా నేను ట్రిప్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ లైక్ 2 ట్రిప్స్కి వెళ్ళిన. 2 ట్రిప్స్కి కూడా ఎయిర్పోర్ట్లో, మాల్దీవ్స్లో, ముంబైలో, బెంగళూరులో ఎక్కడైనా సరే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అండ్ వచ్చి మాట్లాడుతున్నారు. And both the పెద్దవాళ్ళు and also like youngsters who are like engineering college students or like degree students atla and also పెద్దవాళ్ళ ఆంటీ అంకుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి మాట్లాడిస్తుంటే మంచిగా అనిపిస్తుంది. దట్ ఈస్ దేర్. ఈ కాంప్లిమెంట్ ఇవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. డైలీ రొటీన్లో మనకేంటంటే ఒకసారి ఉన్న ఒపీనియన్ ఇంకొకసారి ఉండదు. బిగ్ బాస్ హౌస్ అంటే బయట నుంచి వచ్చిన తర్వాత ఒక వారం ఉన్నటువంటి పర్సెప్షన్ ఇంకొక వారం ఖచ్చితంగా ఒక పర్సన్ మీద ఉండదు. వెరీ ఫ్యూ వీక్స్లో ఎవరైతే నెగిటివిటీ చేశారో వాళ్ళే పాజిటివ్ చేసేస్తున్నారు సోనియాని. చాలా మంది బయట అయితే ఇవే కామెంట్లు వినిపిస్తున్నాయి. మీరైతే విన్నారో లేదు కానీ మేమైతే చాలా వరకు కామెంట్స్, ట్రోల్స్ చూస్తూ ఉన్నాం. వెరీ పాజిటివ్ బజ్ అనమాట. ఎంత నెగిటివిటీ చేసిన పర్సన్ ఎందుకంటే మళ్ళీ హౌస్ లో కావాలనుకుంటున్నారు, రీఎంట్రీలు అనేసి ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? దట్ ఈస్ దేర్. నాకు కూడా అనిపించింది. బట్ సి నెగిటివిటీ అంతా ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉన్నది అని అనిపిస్తుంది నాకైతే. నేను వచ్చినప్పటి నుంచి అనాలిసిస్లా ఓన్లీ దట్స్ దేర్ ఆన్ ద సోషల్ మీడియా. ప్రాబబ్లీ అది పిఆర్ వల్లనో లేకపోతే ఆల్రెడీ సీరియల్ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్సా లేకపోతే పిఆర్ వాట్ ఎవర్, అది ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే మార్కెటింగే కావచ్చు అని అనిపిస్తుంది. అదర్వైజ్ నార్మల్ ఆడియన్స్ కానీ లైక్ హూ ఆర్ నాట్ దేర్ మేజర్లీ ఆర్ హూ డోంట్ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఆల్, ఆర్గానిక్గా వచ్చిన ఫ్యాన్స్ చాలా ఉన్నారు. సో నాకు 2 రకాలు ఉన్నారు కాబట్టి అంత క్లారిటీ అయితే లేదు, బ్రేక్ డౌన్ చేసి వీళ్ళు ఎవరు అని చెప్పేంత లేదు. బట్ రీఎంట్రీ అనేది కొన్ని చూస్తా. ఒక్కొక్కసారి కామెంట్స్ చూసినప్పుడు ఇఫ్ యూ క్లిక్ ఆన్ దోస్ కామెంట్స్ ఆర్ ప్రొఫైల్స్ యూ విల్ అండర్స్టాండ్ వాళ్ళు 0 followers అంటే బాట్ కామెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఒరిజినల్గా ఉంటాయి. సో అవి చూస్తున్నప్పుడు నాకు చాలా అర్థమవుతుంది. బట్ యా, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. ఆల్మోస్ట్ 3 days నుంచి రీఎంట్రీ పర్సన్ అని చెప్పేసి చాలా వరకు thumbnails చూస్తూ ఉన్నా. అప్పుడు ఎక్స్పెక్ట్ చేసాం అంటే బేసికల్గా తను మళ్ళీ వెళ్తే బాగుంటుందేమో, ఈసారి ఇంకొంచెం పవర్ ప్యాక్డ్గా ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుండే. అండ్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కూడా చాలా వరకు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వైరల్ అవుతున్న వీడియోస్ కావచ్చు, అండ్ కొంతవరకు అయితే చాలా పాజిటివ్ అయిపోయారు. అదైతే హార్ట్ ఫెల్ చెప్పొచ్చు. నేను ఒక్కదాన్ని చెప్తున్నా మాట. ఇప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తారు మళ్ళీ. ఎందుకంటే 2 weeks లో అసలు టోటల్ గా చేంజ్ అయిపోయింది కదండి. అసలు హౌస్ లో కొన్ని చేంజ్ అయినాయి, బయట కూడా చాలా చేంజ్ అయింది. ఓకే, సో రీసెంట్ గా మాల్దీవ్స్ వెళ్ళారు, బాగా ఎంజాయ్ చేశారా? అండ్ ఫోటోషూట్స్ తో మంచిగా ఎంజాయ్, మీ ఫాలోవర్స్ అయితే ఫాలో అయిపోతున్నారు. బెంగళూరులో, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో చాలా మంది గుర్తుపడుతున్నారంటే, సెల్ఫీస్ అడుగుతున్నారంటే ఎలా అనిపించింది? ఐఎమ్ సో హ్యాపీ. నాకు చూస్తున్నప్పుడే అనిపిస్తుంది ఓకే అట్లీస్ట్ బిగ్ బాస్ వల్ల ఇదా నాకు వచ్చింది ఇట్లా అని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ రియలైజ్డ్ మెనీ పీపుల్, చాలా మంది నన్ను ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నారంటే లాజికల్ పాయింట్స్ మాట్లాడుతావు నువ్వు, లైక్ తప్పు ఏదైనా ఉంటే మొహమీనే చెప్పినవు అండ్ ఫ్రెండ్స్ కోసం ఉన్నావు, లేకపోతే లైక్ నువ్వు ఫ్రెండ్స్ కాకపోయినా ఏదైనా కరెక్ట్, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దానికి నిలబడున్నావు. ఇటువంటి పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు ఇంకా చాలా అరే నేను ఇదే కదరా బాబు చూడాలి అని అనుకున్నా, జనాలకి ఇదే కదా చూపించాలి అనుకున్నా, అమ్మాయ నేను సక్సెస్ఫుల్ అయినా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఐ ఆల్సో ఆస్క్, ఐ లవ్ టాకింగ్ టు పీపుల్. అండ్ నేనంత ఏమీ జస్ట్ ఫ్యాన్స్ అని అనగానే అట్లా ఏం ఉండను. సో ఐ స్పోక్ విత్ దెమ్, లైక్ ఇదేం అనిపించలేదా మరి, ఇవన్నీ మీరు చూడలేదా అని చెప్పేసి అడిగాను. ఈ వీడియోస్ కూడా వచ్చాయి కదా కొన్నిలాగా, ఇదేం అనిపించలేదా మీకు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేనే అడిగినాను వాళ్ళని. అడిగితే నో, దోస్ ఆర్ లైక్ ప్యూర్ బాండ్స్, మేము యాక్చువల్లీ మిస్ అయినాము, మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలాగే ఉంటాం అండ్ ఆల్సో నా కజిన్స్తో కూడా నేను ఇలాగే ఉంటాము. బట్ చూపించే విధానం దట్ డెఫినెట్లీ లైక్ ఎఫెక్టెడ్. కాకపోతే మేము అన్ని కలిపి ఒక పర్సనాలిటీని చూసినాం కాబట్టి నాకు అది అసలు ఏం అనిపించలేదు. మేము పిక్ చేసింది ఇది. అండ్ ఆల్సో మా అమ్మాయి ఇలాగా చిన్న చిన్న పిల్లలు అంట,
మా అమ్మాయి వీకెండ్ లైక్ యూనో సోనియాకి ఓటే అని చెప్పేసి అనేది అసలు. సో వీళ్ళందరూ ఇది పిక్ చేసుకుంటున్నారండి. మీరు సోషల్ మీడియాలో లేకపోతే ఏదో దాంట్లో వచ్చినవి మీరు చూస్తున్నారు కావచ్చు, కానీ చాలా మంది ఇవి నేర్చుకుంటున్నారు, ఇవి చూస్తున్నారు. అంటే అమ్మాయి ఐఎమ్ సో హ్యాపీ, లైక్ యూనో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అప్. నేను ఐ ఆల్వేస్ టోల్డ్ లైక్ నో ఐ వాంటెడ్ టు షో వాట్ ఐ మేడ్ ఆఫ్ అని చెప్పేది. షోలో ఒకసారి అన్నా, ఇంకెక్కడో కూడా అన్నా నేను. సో నేను వెళ్ళేటప్పుడు నేను అదే అనుకున్నా, పర్సనాలిటీలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి డెఫినెట్గా, కొన్ని అనిగా లైక్ మెజారిటీ ఉన్నాయని నేను నమ్మినా. నా కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా అండ్ యూనో నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్నవి అండ్ ఇవన్నీ అట్లీస్ట్ అవి మాత్రమన్నా నాకు కనిపించినాయి ఇప్పుడు. సో దట్ డిసైడ్స్ మై క్యారెక్టర్. అండ్ యూనో జస్ట్ నువ్వు కట్ చేసింది డిసైడ్ చేస్తుందా కదా అనేది ఇట్ డిపెండ్స్. అండ్ యూనో ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. లైక్ దేవుళ్ళని కూడా అందరు ఒకటే దేవుడిని నచ్చరు కదా, అందుకే మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఒకరికి సాయిబాబా నచ్చుతారు, ఒకరికి శివుడు నచ్చుతారు ఇలాగా. సో నేను జస్ట్ మనిషిని. సో నాలో కూడా మంచి క్వాలిటీస్ నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చనివి వదిలేస్తారు. దట్స్ ఇట్. అదే అండర్స్టాండింగ్కి వచ్చేసినాను నేను. నాకు అర్థమైంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మీరు హౌస్లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వైరల్ అయింది. బేసికల్గా టాలీవుడ్లో కొంతమంది పర్సన్స్ ఉన్నారు, అంటే వైరల్ పర్సన్స్ అని చెప్పొచ్చు, సెలబ్రిటీలు అని చెప్పొచ్చు. ఆర్జీవి గారు ఎప్పటికీ స్పెషల్, ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా. ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ ఒక కంటెస్టెంట్ గురించి ఒక ట్వీట్ వేశారు ఎంకరేజ్ చేయమని. బట్ ఒక ఫోటో పిక్చర్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు, విన్ అయిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పేసి పోస్ట్ చేశారు. మీరు అండ్ ఆర్జీవి గారు ఉన్న ఫోటో అప్లోడ్ చేశారు అండ్ పోస్ట్ చేశారు కూడా ఆర్జీవి సార్. ఆల్మోస్ట్ అందరూ కూడా అసలు ఈయన బిగ్ బాస్ చూడ్డే కదా కానీ సపోర్ట్ చేస్తున్నాడు, మనం కూడా సపోర్ట్ చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన సపోర్ట్ చేయమని చెప్పి పోస్ట్ పెట్టారు, మీరు కూడా చూసే ఉంటారు. ఏం చెప్తారు ఆర్జీవి సార్ గురించి? సార్ స్ట్రెంగ్త్ అండ్ యాటిట్యూడ్ డిఫైన్స్ యూ అని చెప్పేసి రాశారు. సార్ బిలీవ్స్ దాట్, లైక్ నన్ను ఎప్పుడు కూడా అట్లనే చూస్తారు అండ్ చాలా విషయాలు చెప్పారు కూడా నాకు. సార్ ముందు లైక్ యూనో మేము యాక్టింగ్ 2 మూవీస్ చేసినాను నేను సార్. తను కరోనా వైరస్ ఒకటి, ఆశా ఎన్కౌంటర్. సో దట్స్ అ గ్రేట్ జర్నీ. లైక్ ఆల్మోస్ట్ ఒక 2-3 months నేను ఊరికనే లైక్ వీ యూస్ టు కమ్యూనికేట్ అండ్ కీప్ మీటింగ్ కదా. ఐ యూస్ టు లర్న్ వెరీ లైక్ చాలా థింగ్స్ నేర్చుకున్నాను నేను. అప్పుడు చాలా వరకు నన్ను ఎప్పుడు కూడా వచ్చిందండి మదర్ తెరిసా ఇట్లా అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నట్టు అందరికీ కూడా ఇప్పుడు కూడా. సో ఆ స్ట్రెంగ్త్ నాకు అది అండ్ అనాలిసిస్ ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు. ఓన్లీ థింగ్ హీ డజంట్ లైక్ మీ ఈజ్ నువ్వు ఎక్కువ జనాల గురించి ఆలోచిస్తావు, ఎప్పుడు చారిటీ అని పోతావు, అది పెద్దగా నీకేం హెల్ప్ కాదు. జనాలు ఎప్పుడు ఏది తీసుకోవాలో అదే తీసుకుంటారు, నీ గురించి నువ్వు చూసుకో ఫస్ట్, ఇలా అని చెప్పేవాళ్ళు అన్నట్టు ఎప్పుడు కూడా. సో దట్స్ లైక్ యూనో ఆయన సపోర్ట్ చేయడం అనేది నాకు డెఫినెట్లీ బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఫర్ దాట్ యూనో నేను అదే చెప్తాను కదా, సార్ని చాలామంది కూడా నెగిటివ్గా ఇట్లా మాట్లాడతారు, కానీ ఆయన ఒకసారి కలిసిన తర్వాత వాట్ ఎవర్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ వాట్ ఎవర్ లైక్ యూనో ఆ ఏజ్కి అండ్ ఆయన ఇచ్చే నాలెడ్జ్ షేరింగ్కి ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫర్ హిజ్ ఐడియాలజీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో నాకు అదే గ్రేట్ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ దట్ సేమ్ రెస్పెక్ట్ హీ రెస్పెక్ట్స్. నేను చిన్న ఆర్టిస్ట్నో లేకపోతే చిన్న పిల్లనో అట్లా ట్రీట్ చేయరు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు సార్ దిస్ ఇస్ మై ఒపీనియన్, సార్ దిస్ ఇస్ మై వ్యూ అని అంటే వింటారు, అలాగే అంతే ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చి వింటారు, దానికి మళ్ళీ మాట్లాడతారు, ఇలా ఉంటుంది. ఎనీ టైమ్ యూ గో అంతే రెస్పెక్ట్ అండ్ అంతే స్పేస్ ఇస్తారు మన కాన్వర్జేషన్స్కి అట్లా. సో ఐ హెవెంట్ సీన్ ఎనీబడి సో ఎల్డర్, అంత మంచి పెద్ద డైరెక్టర్ మనతోని అలా కూర్చొని, నాతోనని కాదు చాలా మందితో కూడా అలాగే ఉంటారు సార్. సో అది నాకు ఎప్పుడు కూడా సార్ మీద రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అండ్ సార్ చెప్పినవి కొన్ని ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయినాక కొన్ని నేర్చుకుంటున్నా. బిలీవ్ చేయొచ్చు కొంతవరకు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఏమైనా మాట్లాడారా సార్తో? సార్తో నాకు కలిసాను నేను. ఐ మెట్ హిమ్. సో అదే చెప్పినారు సార్, లైక్ మాట్లాడుతున్నప్పుడు కూడా లైక్ జనాలు ఏం తీసుకుంటారో అది తీసుకుంటారు, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్, నువ్వు ఎట్లున్నావు అట్లున్నావు, యూ హ్యావ్ డన్ ఇట్, దట్స్ ఆల్, డన్, ఇంకా మూవ్ ఫార్వర్డ్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అన్నట్టుగానే మాట్లాడుకున్నాము. వి డిడ్ ఫ్యూ అనాలిసిస్ లైక్ యూనో సార్ ఇట్లయితే ఎట్లా సార్, ఇట్లా అమ్మాయి మాట్లాడితేనేమో అరోగెంట్ అంటున్నారు, అబ్బాయి మాట్లాడితేనేమో పవర్ఫుల్ అంటున్నారు, హీరో అంటున్నారు, అట్లా ఎట్లా సార్ ఇట్లా అని చెప్పి కొన్ని డిస్కషన్స్ అయినాయి మాకు. సార్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ కొన్ని థింగ్స్ లైక్ యూనో లైక్ ఐ ఫెల్ హ్యాపీ అండ్ లైక్ ఎప్పుడు కూడా ఆయనతోని నాకు ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఏదో కొంచెం నేర్చుకొని వస్తాను నేను ఆయనతో మాట్లాడి బయటకు వస్తే అలాగే. ఓకే, అసలు సోనియాకి ఇండస్ట్రీలో జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? అసలు
నేను సోషల్ వర్కర్గా ఉంటుండే అండ్ దెన్ లైక్ యూనో యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫ్రీలాన్సింగ్ చాలా చేస్తున్నాను. ఫ్రీలాన్సింగ్ ఎడిటింగ్ వర్క్స్ అని లైక్ యూనో డిఫరెంట్ థింగ్స్ లైక్ మ్యాగజిన్ ఎడిటింగ్స్ అని చేస్తుంటుండే, హోమ్ ట్యూషన్స్ అని అండ్ కొన్ని స్ట్రాటజీస్ లైక్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అని రాస్తుంటుండే, కాంటెంట్ రైటింగ్ ఇవన్నీ చేస్తుంటుండే. సో గవర్నమెంట్లో కూడా ఇలాగే ఫ్రీలాన్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ రాయడము ఇవన్నీ చేస్తున్నాను. అండ్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, కొన్ని మీటింగ్స్ ఫారినర్స్తోని మీటింగ్స్ ఉన్నప్పుడు ట్రాన్స్లేటింగ్ ఇట్లా అంతా ఉంటుంది. వీ హ్యావ్ టు రైట్ డౌన్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఐ హ్యాడ్ అ గుడ్ ర్యాపో విత్ గవర్నమెంట్ అండ్ ఆల్. సో అట్లా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్లో ఐ హ్యాడ్ టు మోడరేట్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్కి ఆ టైంలో యాంకర్ అప్పుడు లేకుండే. సో తెలంగాణ తెలుగు వచ్చిన అమ్మాయి అండ్ ఇంగ్లీష్ వచ్చిన అమ్మాయి కావాలి. అప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసినాను సో యాంకర్గా. సో ఆ గ్యాదరింగ్ అంతా నేను మోడరేట్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి నాకు యాంకరింగ్ ఆప్షన్స్, యాంకరింగ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. యాంకరింగ్ తెలంగాణ తెలుగు మంచిగా మాట్లాడగలుగుతాను అండ్ ఇంగ్లీష్ మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతాను నేను ప్రాపర్గా. సో ఫర్ దిస్ 2 రీజన్స్ యాంకరింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. యాంకరింగ్ ఫ్రీలాన్స్గా డిపార్ట్మెంట్లోనే అఫీషియల్గా చేస్తూ ఉన్నప్పుడు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. గుడ్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ఇట్లా అని చెప్పేసి రోజా రమణి గారు, మోహన్ బాబు గారు వీళ్ళంతా అప్పుడు మాట్లాడినారు అన్నట్టు. సో గాయత్రి మూవీ వచ్చినప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. బట్ లైక్ ఐ బీన్ చూజీ. కథానాయకుడులో చిన్న రోల్ చేస్తున్నాను నేను. ఐ షేడ్ స్క్రీన్ స్పేస్ విత్ బాలకృష్ణ గారు అండ్ ఆల్సో విద్యా బాలన్ గారు. సో దట్ వాస్ ఫస్ట్ మూవీ. స్మాల్ స్పేస్ అయినా సరే ఐ వాంటెడ్ టు డూ దాట్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత జార్జ్ రెడ్డిలో చేస్తున్నాను. జార్జ్ రెడ్డి తర్వాత కరోనా వైరస్, దిశ అండ్ వెబ్ సిరీస్ చేసినాను. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసినాను. వ్యూహం రీసెంట్గా వచ్చిన వ్యూహంలో, ఝాన్సీలో చేస్తున్నాను. అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ మూవీస్ టు బీ రిలీజ్డ్. సో అన్నీ కూడా కొంచెం చూజీగా వస్తున్నా. లైక్ ఆల్రెడీ నేను కరోనా చేసినప్పుడు పేషెంట్ రోల్స్ వచ్చేవి, మళ్ళీ కరోనా రిలేటెడ్ వచ్చేవి. సో ఐ హ్యాడ్ టు టేక్ సమ్ టైమ్. ఐ డెంట్ టేకప్, నేను చేయను మళ్ళీ అదే. దాని తర్వాత మళ్ళీ చెల్లి రోల్ చేసినప్పుడు చెల్లి రోల్ అని చెప్పేసి వచ్చేది. సో అట్లా ఉండడం వల్ల కొంచెం స్లోగా, చూజీగా అండ్ ఆల్సో కాన్సెప్ట్స్ కొంచెం పికీగా. ఐ ఆల్వేస్ వాంటెడ్ అట్లీస్ట్ హీరోయిన్గా కాకపోయినా కీ రోల్ ఉండాలా, రోల్కి ఇంపార్టెన్స్ ఉండాలా అండ్ స్టోరీ చుట్టూ ఉండాలా అనేది మాత్రం ఒకటైతే ఫిక్స్ అయినా నేను. యాక్టింగ్ నేను చేస్తే అలా చేద్దాము అని. సో దట్స్ వై లైక్ చూజీగా చేసి ఇక్కడ వరకు వచ్చినాను. ఓకే. ఇప్పుడంతా మాట్లాడుకునే సోనియా ఏంటంటే బిగ్ బాస్ సోనియా, లేదా ఒక 3 సినిమాలు చేసింది, ఇండస్ట్రీలో తెలిసిన పర్సన్, ఇదంతా ఓకే. బట్ అసలు ఇవన్నీ కాకుండా అసలు సోనియా ఏంటంటే అసలు ఎన్జిఓ అనేది చాలా తక్కువ మందికి వస్తుందండి. అంటే మనకున్న దాంట్లో ఒక 4 పెట్టాలనేది చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ ఇప్పుడు మీ గురించి తెలుసుకుంటే కొన్ని విషయాలు అంటే, మీరు వెరీ స్టార్టింగ్ డేస్లో జాబ్ చేస్తున్నప్పుడు ట్యూషన్స్ చెప్తున్న వచ్చిన అమౌంట్ని కూడా మీరు చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేవాళ్ళంటే, మీకు తోచినంత సహాయం చేసేవాళ్ళంట. అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇంకొకరికి హెల్ప్ చేయాలి, నాకున్న దాంట్లో ఒక 0.5% వేరే వాళ్ళకి పెట్టాలి, ఇలా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? సో నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచి ఐ బీన్ ఇండిపెండెంట్. సో బీటెక్ చదువుతున్నప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో లైక్ యూనో బట్ దెన్ డిగ్రీ బదులు లైక్ బీటెక్ ఏంటంటే బ్యాకప్ ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ జాబ్కైనా పోవచ్చు కాకపోతే అన్నట్టుగా చదువుకోమన్నారు, చదువుతున్నా. సో బీటెక్ చదువుతున్నప్పుడు ఐ బీన్ లైక్ ఇన్ టు సోషల్ వర్క్ ఆల్సో. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోవడం, బుక్లో చదివేది కాకుండా ఎంతసేపు నాకు గ్రౌండ్ రియాలిటీస్ ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవాలి అనే దాంట్లో నేను సోషల్ వర్క్లో దిగినాను. సోషల్ వర్క్ అంటే అప్పుడు పెద్దగా తెలంగాణ మూవ్మెంట్ అవి పీక్లో జరుగుతుండే, ఎండ్కి వచ్చేస్తుంటుండే. అది కొంచెము దాంట్లో కొంచెం తిరిగి నేర్చుకోవడం జరిగింది. అండ్ ఆల్సో అదర్వైజ్ ఏం చేస్తారు, లైక్ నేను హోమ్ ట్యూషన్స్ చెప్తాను. ఇండిపెండెంట్ నేను అప్పటి నుంచి ఇండిపెండెంట్ ఉందామని డిసైడ్ అయినా. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాంటెడ్ టు బీ దట్ ఇండిపెండెంట్, లుకింగ్ ఎట్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ. సో సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉండాలి అనే దాంట్లో హోమ్ ట్యూషన్స్ చెప్పేది అండ్ ఎడిటింగ్, కాంటెంట్ ఎడిటింగ్ అండ్ ఆల్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ యూనో నా పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని నేను యూటిలైజ్ చేయాలి అని ట్రై చేస్తా ఎక్కువ. సో నాకు ఇంగ్లీష్ మంచిగా వస్తుంది అని చిన్నప్పుడే నాకు లైక్ 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు ఐ గాట్ అన్ అవార్డ్ ఫర్ రైటింగ్ అన్ ఎస్సే
ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఏ కాంపిటీషన్ పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్నట్టు. ఐ రోట్ అబౌట్ అన్ ఇన్సిడెంట్, నక్సలైట్స్ బస్ని కాల్ చేస్తారు. సో నా ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక 3 pages ఎస్ఏ రాసాను. సో దట్స్ వేర్ లైక్ అందరు అప్రిషియేట్ చేశారు. సో ఐ న్యూ దట్ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగర్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ ఆల్. సో అది డెవలప్ చేసుకోవడానికి కాంటెంట్ రైటింగ్ ఇలా అంతా చేస్తూ ఉండే. సో ఐ మేడ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ మై జాబ్ రోల్స్ అండ్ ఆల్. దెన్ నాకు వచ్చిన డబ్బుల్లో నాకు 4,000 వస్తాయి అనుకోండి, 2,000 ఐ యూస్ టు గో స్పెండ్ విత్ ఆర్ఫన్ హోమ్. సో ఐ మేడ్ ఇట్ ఎ హ్యాబిట్. అండ్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఐఎమ్ నెవర్ ఇన్ టు లైక్ నేను మూవీస్ పోవాలా, ఎంజాయ్ చేయాలా అట్లా ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా లేదు. వెరీ మచ్ ఫోకస్ టువర్డ్స్ ద గోల్. సివిల్ సర్వెంటే కావాలి. అండ్ ఆల్సో ఆల్వేస్ ఎట్లుంటుండే అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినాక చైర్లో కూర్చున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కాదు, ఇప్పటి నుంచే నేను ఆ రెస్పాన్సిబుల్ ఉంటా అని నా సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడు అలాగే చూసుకునేది. నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి నా ఇమేజ్ అట్లనే క్రియేట్ చేసుకొని దాన్నే ఫాలో అయ్యేది అన్నట్టు. సో దట్స్ హౌ ఐఎమ్ లైక్ ఐ యూస్ టు ఎంజాయ్. అండ్ అదొక గ్రాటిఫికేషన్ ఇచ్చేది ఆర్ఫన్ చిల్డ్రన్తో స్పెండ్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఏదైనా నేర్పిస్తున్నప్పుడు, అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసేది. వాళ్ళకి మార్క్స్ తక్కువ వస్తే నేను ఫీల్ అయిపోయేది. సో అంత తీసుకునేది అన్నట్టు. సో రెస్పాన్సిబుల్గా ఉండేది కూడా వాళ్ళతో. అండ్ ఆల్సో లైక్ ఎవ్రీ ఆఫన్ అది మెల్లిమెల్లిగా ఆల్మోస్ట్ నేను 4 years కూడా 4 years ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ని చదివించుకుంటూ, ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళి హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ, అండ్ పిల్లలకి కూడా ట్యూషన్స్ చెప్పుకుంటూ, ఎగ్జామ్స్ టైంలో హెల్ప్ చేసుకుంటూ, అండ్ దెన్ నాకు వచ్చిన డబ్బులు వాళ్ళకి స్పెండ్ చేస్తూ లైక్ ఎంజాయ్ లైక్ ఫుడ్ అండ్ ఆల్. దట్స్ ఆల్. ఎంత పెద్దగా నేను ఏం చేయలేదు. ఫుడ్ అండ్ టైమ్ అండ్ స్కిల్ షేరింగ్, దట్స్ వాట్ ఐ యూస్ టు డూ. అండ్ స్లోగా అవి కాస్త బిగర్ యాక్టివిటీస్ అయినాయి. ఐ హావ్ డన్ లైక్ ఐ విల్ గో అవుట్ క్యాంపెయిన్ చేసినాను. అంటే పబ్లిక్ స్పేసెస్లో విమెన్కి ఇప్పుడు మనం టీ తాగుతున్నప్పుడు మీరు గమనిస్తే సిగరెట్ షాప్స్ ఉంటాయి పక్కకే. యూ డోంట్ సీ మెనీ విమెన్ హ్యావింగ్ టీ దేర్. మనం టీ తాగాలంటే మనకి ఎక్కువ స్పేసెస్ దొరకవు. మనకి గమనించారు ఎప్పుడన్నా సమోసా టీ ప్లేస్లో ఎప్పుడు అబ్బాయిలే ఉంటారు, వాళ్ళే సిగరెట్ తాగుతూ ఉంటారు, ఇట్లా అంతా ఉంటుంది. సో దట్ ఈస్ ఫ్యూ పబ్లిక్ స్పేసెస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ విమెన్ అసలు. సో ఫర్ దిస్ కేసెస్ ఆర్ యునో అండ్ క్యాట్ కాలింగ్ ఉంటుంది, ఆటో వాళ్ళు వెళ్తున్నప్పుడు, బస్ స్టాప్స్లో వెళ్తున్నప్పుడు, ఇవన్నీ నేను రెగ్యులర్గా చూసిన. నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ పక్కన వాళ్ళు అవుతున్నప్పుడు కూడా చూసినాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏదో సొల్యూషన్స్ ఉండాలా, అవేర్నెస్ క్రియేట్ చేయాలా, లేదంటే మనం వీటి కోసం స్టాండ్ చేయాలా అని అనుకొని అన్నిట్లలో యూనో ఐ ఎక్స్ప్లోర్డ్. అండ్ షీ టీమ్స్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎట్లా వర్కౌట్ అవుతుంది అండ్ ఎంత టైం పడుతుంది కంప్లైంట్ చేయడానికి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి దానికి ఒక సొల్యూషన్స్ అని అట్లా. సో ఇటువంటి యాక్టివిటీస్లో అన్నిట్లలో కూడా నేను పార్టిసిపేట్ చేసినాను అన్నట్టు. ఓకే. అండ్ మీరు చిన్నపిల్లల్ని అడాప్ట్ కూడా చేశారని విన్నాము. యాక్చువల్లీ అది ఎట్లా స్టార్ట్ అయింది అసలు యాక్చువల్లీ? సో కోవిడ్ తర్వాత నుంచి ఐ బీన్ ఇన్ టు బిజినెస్ లైక్ ఆంటర్ప్రినర్గా ఫ్లై హై కన్సల్టెంట్స్లో ఐ టుక్ ఓవర్ ద ఆపరేషన్స్. సో దట్స్ వెన్ లైక్ యూనో కోవిడ్ అప్పుడు చాలా చేస్తున్నాం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఫ్యామిలీస్కి మంత్లీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ అట్లంతా చేస్తున్నాము. దాని తర్వాత యూనో ఐ అండర్స్టూడ్ లైక్ అంతా మనం ఇంక రేషన్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఒకటే కాదు కదా. అండ్ కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి చేసి, సో ఐ అండర్స్టూడ్ లైక్ ఇవన్నీ. అండ్ చాలా మంది కూడా దే ఆర్ ఇన్వాల్వింగ్. యాజ్ ఐ గ్రూ ఐ అండర్స్టూడ్ అందరూ వీటిలో చేస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్నగా బర్త్డేస్ అయితే ఇప్పుడు ఆర్ఫన్ హోమ్స్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం తక్కువే. నేను సోషల్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం నేను వచ్చినప్పుడు లైక్ 5 years ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఇవి తక్కువ ఉండే. ఇప్పుడు అందరూ ఇందులో వెళ్తున్నారు అండ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. సో వాట్ ఐ థాట్ ఈస్ లైక్ ఏదైనా పర్మనెంట్గా కంటిన్యూస్గా ఒక చైల్డ్ని నేను ఎడ్యుకేట్ చేస్తే ఇంప్రూవ్మెంట్, ఆ ప్రోగ్రెస్ చూసినప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేయొచ్చు కదా, సక్సెస్ మంచిగా ఉంటుంది కదా. సో లెట్ మీ డూ దిస్ సాలిడ్ థింగ్ అని అనిపించింది. అనిపించి వీ హ్యావ్ స్టార్టెడ్ లైక్. అండ్ ఆల్సో యష్ ఇంట్రెస్ట్ ఉండే, నాకు ఇంకా యష్ సేమ్ ఇంట్రెస్ట్ ఉండే. సో వై క్యాంట్ వి బోత్ డూ దిస్ అని అనుకున్నాము. ఇద్దరు కలిసి చేసేది ఇది ఒకటి ప్రాజెక్ట్ మంచిగా వస్తుంది అని. అండ్ హీఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ మీ, లైక్ యూనో హీ హాస్ గుడ్ రీచ్ అండ్ 17 years యూఎస్లో ఉండి he has that industry experience and good networking. He can raise more funds than me. అండ్ యూనో సపోర్ట్ చేయడానికి. అండ్ సో నాకు ఒక సపోర్ట్ దొరకంగానే లైక్ ఐ థాట్ వీ విల్ డూ దిస్ వే. నేను ఒక్కదానే చేయాలి అంటే నాకు ఎక్కడో భయం ఉంటుండే. అండ్ ఆల్ ద టైమ్ ఫండ్ రైజింగ్ ఇదంతా కష్టమేమో ఇట్లా అన్నట్టు. దాని తర్వాత ఆల్రెడీ ఐ మీన్ టు బిజినెస్. వన్ థింగ్ ఈజ్ ఇఫ్ ఐ కెనాట్ రేజ్ ఫండ్స్ ఐ పర్సనల్లీ కెన్ డూ. నా ఫండ్స్ నుంచి నేను సంపాదించుకున్న దాని నుంచి కూడా నేను చదివించుకునేంత నాకు వచ్చింది కాబట్టి ఐ విల్ టేకప్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నాతో పాటు యష్ కూడా ఉన్నారు కాబట్టి
ఇట్ విల్ యాడ్ అప్ అని చెప్పేసి వీ స్టార్టెడ్ 100 గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ శక్తి అని చెప్పేసి. ఓకే. సో దట్స్ వేర్ అండ్ వీఆర్ లైక్ డూయింగ్ ఇట్ స్లోలీ. కరెంట్లీ 16 గర్ల్ చిల్డ్రన్ ఉన్నారు మనకి. అండ్ చూజీగా అందరినీ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకొని క్లియర్గా అండ్ వాళ్ళని ఎప్పుడు కంటిన్యూస్గా సపోర్ట్ ఇచ్చేలాగా ఉండడం కోసం అని చూజీగా చేస్తున్నాం కాబట్టి 16 ఉన్నారు ఇప్పటికి. అండ్ వీ విల్ బ్రింగ్ ఇట్ టు 100 గర్ల్ చిల్డ్రన్. ఓకే. ఈ ఆశా ఫౌండేషన్ ఎట్లా? ఆశా ఫౌండేషన్ నేనే స్టార్ట్ చేశారు. నేనే స్టార్ట్ చేస్తున్నాను. సో ఐ బీన్ యూజ్ టు దిస్ సోషల్ వర్క్. అది తప్ప నాకు అసలు ఇంక ఏది కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదు, ఏది కూడా హ్యాపీనెస్ ఇచ్చేది కాదు. ఒక సినిమాకి వెళ్ళామా అన్న నాకు హ్యాపీనెస్ ఉండేది కాదు. ఎక్కువ నేను ఈ ఆర్ఫన్ హోమ్స్ లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వీళ్ళతోని స్పెండ్ చేసిన దానికంటే కనీసం ఒక ఫ్రెండ్ తోని కూర్చొని ఒక టీ తాగినా సరే నాకు అంత హ్యాపీనెస్ ఉండేది కాదు. సో ఐ అండర్స్టూడ్, ఐ ఫౌండ్ మై గ్రౌండ్ ఇన్ సోషల్ వర్క్. సో నాకు ఇది తప్ప నా లైఫ్లో నాకు ఏం హ్యాపీనెస్ ఇస్తలేదు. అండ్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా అనుకో, ఒక సైన్ తోని నేను మొత్తం విలేజ్ చేంజ్ చేయొచ్చు అని అనుకున్నా. ఇఫ్ దట్ డజంట్ వర్క్ ఐ విల్ రిమైన్ డూయింగ్ దిస్ అని చెప్పేసి అనుకున్నా. దట్స్ వెన్ ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ ఎన్ NGO సో దట్ ఫార్మల్గా రికార్డెడ్గా ఎవ్రీథింగ్ ఐ కెన్ టేక్ ఫార్వర్డ్. నేను అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెట్టి చేసుకోవచ్చు అని చెప్పేసి యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అని స్టార్ట్ చేస్తున్నాను. దాని తర్వాత యష్ హ్యాస్ విరాట్ ఫౌండేషన్. సో బోత్ ఆఫ్ అస్ కొలాబరేటెడ్ అండ్ వీఆర్ రన్నింగ్ ఇట్ నౌ. సో సోనియా గారు, ఇంతకుముందు నేను చెప్పినట్లే సోనియా అంటే ఏదో బిగ్ బాస్ సినిమాలు కాకుండా మీ పర్సనల్ లైఫ్లో చాలా విషయాలు ఉన్నాయి, ఎంతోమంది ఇన్స్పైర్ చేసే విషయాలు. కొన్ని పిక్చర్స్ నేను కలెక్ట్ చేసా. సో ఆ మెమరీస్తో ఉన్నటువంటి కొన్ని మాకు షేర్ చేయండి. పిక్చర్స్ నేను చూపిస్తా. ఫస్ట్ వన్ వచ్చి ఈ అమ్మాయిని ఫస్ట్ కదా అడాప్ట్ చేసుకోవడం, ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ ఈ అమ్మాయి అసలు ఎట్లా మీ దగ్గర రావడం కావచ్చు, మీరు ఫస్ట్ ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం. బేసికల్గా ఏంటంటే ఒకళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే అది నిజమా కాదా అని ఫస్ట్ ఆలోచిస్తాం, వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతామా లేదా నెక్స్ట్ ఆలోచిస్తాం, వాళ్ళు టేక్ కేర్ చేసిన తర్వాత నాకు అంత సపోర్ట్ ఉంటుందా లేదా అని చాలా వరకు బ్రెయిన్లో ఉంటాయి. హెల్పింగ్ వేరు, బట్ ఒకళ్ళని అడాప్ట్ చేసుకోవడం వేరు. ఎస్పెషల్లీ తిన గురించి ఏం చెప్తారు? ఇక్కడ మాత్రము బేసిక్గా లైక్ యూనో షీ ఈజ్ ఫ్రమ్ అవర్ విలేజ్ అండ్ నియర్ బై చుట్టుపక్కల ఉండే విలేజ్ నుంచి. సో నాకు ఈమె దగ్గర లైక్ యూనో నేను ఒక 2 times వెళ్ళినప్పుడు చూసినాను, షీ హ్యాస్ సమ్ స్పార్క్ నాకు అనిపించింది. లైక్ చూడంగానే షీఈస్ వెరీ కరేజియస్ అండ్ అవుట్ గోయింగ్ ఇట్లా ఉన్నట్టు అనిపించింది. అన్నట్టు రాగానే నాతో డైరెక్ట్ గా మాట్లాడింది. అక్కడ ఒక 10 మంది పిల్లలు ఉండే, 10 మందిలో ఆ అమ్మాయి అసలు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా మంచిగా మాట. దట్స్ వెన్ ఐ పిక్ లైక్ ఫస్ట్ చైల్డ్ నాకు అది. సో ఐ థాట్ లైక్ ఎక్కువ డీటెయిల్స్ లైక్ యూనో అంటే మనం ఒకటేంటంటే నాకు ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ అనే దాంట్లో కానీ ఎడ్యుకేట్ చేయాలి అని చూస్తున్నప్పుడు ఎవరైనా చూస్తారు కావచ్చు, నేను ఒకటి నాకు అది కనెక్ట్ కావాలి వెంటనే అట్లా చూడంగానే యూనో ఐ కెన్ డూ సంథింగ్ టు హర్. జస్ట్ బికాస్ లైక్ జస్ట్ బుక్స్ ఇచ్చేస్తే కాదు కదా. ఇప్పుడు నాకులాగానే వేరే వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ ఉండే, వేరే యూనో చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారో, వాళ్ళు ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేశారో అనేది కూడా మ్యాటర్స్ కదా. సో నాట్ ఆల్వేస్ ఫెసిలిటీస్ లేకనే మనం వెనకాల పడిపోతలేం. ఫెసిలిటీస్ ఉన్నా వాటిని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకొని ఎట్లా మనము ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనేది ఉంటుంది కదా. సో దట్స్ వేర్ ఐ థాట్ లైక్ యూనో ఫస్ట్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలా. నేను జస్ట్ డబ్బులు పంపిస్తున్నానా, ఏదో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా వస్తున్నారా అన్నట్టు కాకుండా ప్రోగ్రెసివ్ ఉంటుందా, నేనేమైనా స్కిల్స్ యాడప్ చేస్తున్నానా వాళ్ళకి అని చూద్దామని అనుకున్నా. సో దాట్స్ వేర్ ఐ పిక్డ్ లాస్యా. ఓకే, ఇప్పుడు లాస్యా బిగ్ బాస్ చూసిందా? చూడలేదా? ఓకే, డన్. అండ్ బ్లైండ్ చైల్డ్స్ కి సపోర్ట్ చేశారు, ఒక ఈవెంట్ లో కూడా పార్టిసిపేషన్ ఉండింది. ఇది ఎట్లా స్టార్ట్ అయింది యాక్చువల్లీ? సో ఇది అప్పుడు ఏంటంటే మామూలుగా మనకి ఇప్పుడు కూడా మీరు చూస్తారు రెగ్యులర్ గా ఈ నీడ్ ఉంటది. వీళ్ళకి ఎగ్జామ్స్ రాయడానికి నీడ్ కోసం అని ఎప్పటికప్పుడు మనకి పోస్ట్ పెడతా ఉంటారు, తెలుసు అనుకుంటా మీకు. ఎగ్జామ్ కి హెల్ప్ కావాలి. సో దాట్స్ వేర్ ఐ హెల్ప్ దెమ్. లైక్ ఎగ్జామ్ రాయడానికి ఒక 2 సార్లు వెళ్ళి రాసి హెల్ప్ చేస్తున్నాను. సో దాట్స్ వేర్. అండ్ ఆల్సో లైక్ యూనో మామూలుగా ఇలాగే సెలబ్రేషన్ ఈవెంట్ లాగా వెళ్ళి అట్లా ఆల్మోస్ట్ ఒక 5 times డిఫరెంట్ హోమ్స్, ఒక 2 homes, ఒకటి ఎల్బిన ఉప్పల్ దగ్గర, ఒకటి ఇక్కడ అమీర్పేట్ దగ్గర ఉంటుంది. సో 2 homes-కి వెళ్ళి నేను ఎగ్జామ్ రాయడానికి అండ్ ఆల్సో ఒక సెలబ్రేషన్ దానికి వెళ్ళినాను. సో ఐ ఫెల్ట్ లైక్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఉన్నంతసేపు ఒకటి డిఫరెంట్గా నేర్చుకునేది. అంటే నేను దే డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్ అండ్ టాక్, దే డోంట్ జడ్జ్ బై లుకింగ్ ఎట్ యువర్ ఫేస్.
కొంతమంది అయితే టచ్ తోని లైక్ యూనో మాట్లాడేటోళ్ళు కదా, మాట్లాడేటప్పుడు నాకు మంచిగా ఇట్లా అనిపిస్తుంది అక్క, మీరు నాకు సేమ్ ఇట్లా అక్కలాగా వామ్ ఫీలింగ్ వస్తుంది ఇట్లా అనేసి ఇట్లా కొంచెం కాన్వర్సేషన్స్ అట్లా అంతా. దోస్ వర్ ఫ్యూ మూమెంట్స్ దట్ స్టేడ్ విత్ మీ. సో ఐ థాట్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్ అని అనుకున్నా. ఎప్పుడు ఏది ఉన్నా సరే నేను సపోర్టివ్గా వెళ్ళాలి, దీనికి ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నా. దిస్ వాజ్ వన్ రన్ ఫర్ అ కాస్ అని చెప్పేసి మన మిలింద్ సోమన్ గారు ఐడియా ఉంది అనుకుంటారు మీకు. సో ఆయన ఆర్గనైజేషన్ నుంచి నడిచింది. అప్పుడు ఐ బీన్ దేర్ ఇన్ ద ఆర్గనైజింగ్ పార్ట్ అండ్ ఉండి అప్పుడు చేసిన రన్ ఇది. ఓకే. అంటే ఇలాంటి చైల్డ్స్ తో మనం ట్రావెల్ అయ్యేటప్పుడు మనం ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. మీరు అన్నట్టు టచ్ అంటే వాళ్ళకి ఫీల్ అయినా కూడా మంచిగా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఇంటరాక్షన్స్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. బేసికల్ గా మిగతా వాళ్ళు వేరు, వీళ్ళైతే వేరు కదా, ఎంటైర్లీ డిఫరెంట్. అసలు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చిన్నప్పుడు లైక్ బీటెక్ చదువుతున్నప్పుడు నేను ఆర్ఫన్ హోమ్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఈటబుల్స్ లైక్ బనానాను ఏదో సమోసాలో ఏదో తీసుకొని పోతున్నప్పుడు అసలు మంచిగా వస్తారు, అందరూ ఫ్రెండ్లీగానే వచ్చేది. కానీ ఎక్కడో ఒక చిన్న అబ్బాయి ఒకడు ఉండేటోడు, వాడు ఒకసారి నేను ఫుడ్ తీసుకురాలేదనో మరి నేను వెళ్ళంగానే వేరే వాళ్ళని ఫస్ట్ రిసీవ్ చేసుకున్నానో నాతో మొత్తంకి మాట్లాడడం మానేస్తాడు. ఐ స్టిల్ డోంట్ నో ద రీజన్ ఇప్పటివరకు కూడా. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, నాకు అసలు ఏంటిది నాకు అర్థం కాలేదు. సరేలే అని చెప్పేసి వాడికి ఎగ్జామ్స్ వరకు అయితే చూసిన లైక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. దాని తర్వాత నార్మల్ అయిపోయినట్లే. కానీ సో పీపుల్ ఆల్సో, అండ్ ఇంకొక హోమ్లో వెళ్ళినప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు గర్ల్స్. ఆమె ఈ క్యాస్ట్కి సంబంధించిన ఆమె కాబట్టి ఆమె ఎట్లుంటుంది సంథింగ్ ఇట్లా ఈ డిస్కషన్స్. సో వీళ్ళందరికీ కూడా సమ్వేర్ చిన్నపిల్లలైనా సరే దే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఫిజికల్గా చూసి జడ్జ్ చేసుకునేవి, చూసి చేసేవన్నీ కూడా దే హ్యావ్ లాట్ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ దాట్. వీళ్ళకి అటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏవి ఉండవు లిటరల్ గా. దే ఓన్లీ ఏదో మరి అది సెకండ్ బ్రెయిన్ లైక్ సంథింగ్ లైక్ అది ఒకటి ఉంటుంది, విజువల్ కాగ్నిటివ్ అప్రోచ్ ఏదో సంథింగ్ చెప్తారు. అండ్ ప్యూర్ సోల్ తో యాక్టివిటీస్ ఉంటాయని వింటుంటాను. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉండవు కదండి. ఉండవు అలాగా. సో మేజర్లీ కళ్ళే కావచ్చు ఎఫెక్ట్ చేసేవి. సో అవి లేకుండా ఉంటాయి అండ్ వెరీ ప్యూర్ ఉంటారు. అండ్ తొందరగా దే కెన్ సెన్స్ యువర్ ఎనర్జీస్. మనము అన్ని సెన్సెస్ యూస్ చేస్తున్నప్పుడు ఎనర్జీస్ ఏంటి అసలు చాలా మందికి కూడా అవేర్నెస్ ఉండదు. నేను కూడా హౌస్ లో మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ లాగా ఇట్లా అనిపిస్తుంది ఇట్లా అంటే కొంతమందికే అర్థమయ్యేది, మెడిటేషన్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అర్థమయ్యేది. సో ఈ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి చాలా క్విక్గా తెలుస్తుంది. మన బ్లైండ్ అండ్ వీళ్ళకి ఈ చిల్డ్రన్కి తొందరగా క్యాచ్ చేస్తారు. మనం ఏ ఫీలింగ్తో ఉన్నాము అనేది తొందరగా ఐడెంటిఫై చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ లైక్ స్పెషల్ థింగ్స్ విత్ దెమ్. చిన్నపిల్లలైనా లైక్ అట్లా. దోస్ ఆర్ డిఫరెన్సెస్ ఐ ఫౌండ్. సో స్వీట్. అండ్ నెక్స్ట్ శక్తి కోసం మీరు ప్రాజెక్ట్ శక్తి గురించి ఈ మెమరీని షేర్ చేస్తారు. లక్ష్మీనారాయణ గారితో నేను ఇదివరకు చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మన FPOస్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో ఎట్లా ఉంటుంది అండ్ ప్రిన్సిపల్ థింగ్స్ ఏంటి, దానికి FPOs ఎట్లా గ్రో చేయాలి, అవి ఎంత యూస్ఫుల్ అనే దానికి డాక్యుమెంటేషన్ అంతా కూడా నేను చేస్తున్నాను అప్పుడు. అండ్ ఐ వెంట్ టు మహారాష్ట్ర అండ్ ఎక్స్ప్లోర్డ్ అక్కడ ఎట్లా సర్వైవ్ అవుతున్నారు. లైక్ నార్మల్ ఫార్మర్స్ అందరూ కూడా కోఆపరేటివ్ ఫార్మింగ్ ఉంటుండే కదా ఇది వరకు. ఇప్పుడు కార్పొరేట్ ఫార్మింగ్ టైప్లో అందరూ కలిసి వాళ్ళే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని పెట్టుకొని దాని నుంచి షేర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అదంతా చేసినప్పుడు లక్ష్మీనారాయణ గారితో నాకు మంచి ర్యాపో ఉండింది. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ప్రాజెక్ట్ శక్తి లాంచ్ చేస్తున్నప్పుడు హీ వుడ్ బి ద రైట్ పర్సన్ టు లాంచ్ దిస్ ప్రాజెక్ట్ అని అనుకున్నాము. సో యెస్ అండ్ ఐ వెంట్ అండ్ డిస్కస్ విత్ సార్ కూడా మంచి ప్రాజెక్ట్ తీసుకున్నాం అని చెప్పేసి ఎంకరేజ్ చేసి. వి ఆల్సో మెట్ జయప్రకాష్ నారాయణ గారు. సో ఐ వర్క్ విత్ హిమ్ ఆల్సో. విమెన్ పార్లమెంటరీ బిల్ గురించి దాని గురించి ఎక్స్ప్లోర్ చేస్తుండే మేము. సో that's how I share like as part of social work ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఓకే. ఇంకొక పిక్చర్ ఏంటంటే ఐ థింక్ సో ఇది చైల్డ్ లేబర్ గురించి అనుకుంటా. That was a massive campaign we did like from NGO and from our NGO Actionaid for Societal Advancement, and I was the one who started this. అండ్ నేను వేరే NGOs అందరితో కూడా ఎగ్జిస్టింగ్ లైక్ సీనియర్ మెంబర్స్ ఉన్నారు, మంచి NGOs, పెద్ద పెద్ద NGOs ఉన్నారు కదా, MV ఫౌండేషన్ కానీ ఇట్లా ఇంకా మంచి NGOs చాలా ఏళ్ళ నుంచి తరుణి ఆర్గనైజేషన్కి నేను వర్క్ చేస్తున్నాను, MV ఫౌండేషన్కి వర్క్ చేస్తున్నాను. సో నేను వర్క్ చేసిన NGOs అందరికీ నా ఐడియా షేర్ చేసి నేను ఇలాగా వీ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్. చైల్డ్ లేబర్
అందరు లైక్ ఎక్కడ వెళ్తే అక్కడ ఉంది, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు కంబాట్ దట్. నేను ఆ పిల్లల్ని తీసుకొచ్చి నేను దానికి సొల్యూషన్ చూపించాలి అంటే నేను చేయడానికి అవ్వట్లేదు ఎక్కడికక్కడ. ఇప్పుడు నేను ఒక ట్రాఫిక్ ఏరియా లైక్ చౌరస్తాలో చూస్తా, ఏదో చౌరస్తాలో ఒక చిన్న పిల్లలందరూ బెలూన్స్ అమ్ముకోవడం ఇదంతా చూస్తా. నేను వాళ్ళని తీసుకెళ్ళి నేను గవర్నమెంట్కి అప్పచెప్పాలా లేకపోతే దాన్ని ఆపడానికి ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు సొల్యూషన్స్ లేవు. అండ్ వీ కెనాట్ కంట్రోల్. వాళ్ళు ఓన్గా లైక్ యూనో మేము కావాలని చేస్తున్నాం, మా సొంతగా చేసుకుంటున్నాం, మా ఇష్టంతోనే చేసుకుంటున్నాం అన్నట్టు ఉంటారు. అండ్ ఒకవేళ నువ్వు తీసుకొచ్చి ఆ షెల్టర్లో పెట్టినా మళ్ళీ నెక్స్ట్ డేనో సెకండ్ డేనో మళ్ళీ రిటర్న్ వచ్చేసి అదే పని చేస్తారు. సో ఇవి జరుగుతున్నాయి, మనకు కనిపించేవి ఇవి, కనిపించనివి చాలా జరుగుతున్నాయి. ఇంకా ఇళ్లలో యూనో బేబీ సిట్టర్స్గా పని చేయించడానికి కానీ ఇట్లా తీసుకొచ్చి చేయిస్తున్నారు, ఊర్లో నుంచి అలా చేయించి తీసుకొస్తున్నారు. సో అవన్నీ కూడా ఆపడానికి నాకు అవ్వలేదు. ఒక సిచ్యువేషన్ నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు బుక్స్ అమ్మిస్తున్నారు చిన్న పాపతోనే. సో నేను అన్నాను లైక్ యూనో వై యూ డూయింగ్ లైక్ ఏం చదువుకుంటావు ఎట్లా అంతా మాట్లాడతాం కదా, అలాగే మాట్లాడినాను నేను నార్మల్ కాన్వర్సేషన్ నుంచి. దెన్ వై ఆర్ యూ డూయింగ్ దిస్, నువ్వు చదువుకోలేదు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోలేదు, ఇక్కడ ఎందుకు బుక్స్ ఎందుకు అమ్ముతున్నావు అంటే మా నాన్న చెప్పారు ఇలా చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి అందుకని అని. సో మీ నాన్న ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి నేను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అది పెద్ద ఇష్యూ అయింది ఆ రోజు. నా ఇష్టం, నా చైల్డ్ నేను ఏమైనా చేసుకుంటాను, నీకేంటి అని అంటారు. అరే మీరు కూడా ఇలాగా ఆల్రెడీ మీరు సోషల్ వర్క్లో ఇట్లా చేస్తున్నారు అన్నారు కదా, మరి ఎందుకు ఇలాగా మీకు తెలీదా ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది అని చెప్పి తెలీదా అని చెప్పేసి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. బట్ వీ కుడెంట్ బ్రింగ్ ఎ కన్క్లూజన్, వీ కుడెంట్ సాల్వ్ దట్. ఓన్లీ థింగ్ ఈస్ వీ కుడ్ రేస్ వాయిస్ అండ్ వీ ట్రై టు మేక్ హిమ్ అండర్స్టాండ్. సో దట్స్ వేర్ ఐ థాట్ లైక్ కంటిన్యూస్ అవేర్నెస్ ఒకటి తీసుకురావాలా, సో దాట్ అట్లీస్ట్ మనలాగా నేను ఒక్కదాన్నే కాదు మనలాగా ఎవరు చూసినా సరే ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి స్టాండ్ అవుతారేమో అని దాంతోనే ఐ స్పోక్ విత్ ఎవ్రీబడి. అండ్ చైల్డ్ లేబర్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ ఒక అంబాసిడర్ లాగా పెట్టి ఇట్లా చేద్దాము అనే కాన్సెప్ట్తోని స్టార్ట్ చేసి వి డిడ్ లైక్ చైన్ లైక్ ఆల్ ఓవర్ ద సిటీ హైదరాబాద్లో చైన్ అవేర్నెస్ అన్న అమీర్పేట్ నుంచి పంజాగుట్ట నుంచి అట్లా ఒక పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకున్నాము. అండ్ దట్ వాజ్ సక్సెస్ఫుల్. చాలామందికి లైక్ యూనో ఇట్ బ్రాట్ సమ్ లైట్. అండ్ కొంతమంది అయితే లైక్ అమీర్పేట్ దగ్గర అనుకుంటా బిగ్ బజార్ దగ్గర వెంటనే అక్కడే వాళ్ళ ఓనర్ వచ్చేసి మేము అవేర్నెస్ అక్కడ చిన్న ప్రోగ్రామ్ లాగా ఇట్లా యూనో చిల్డ్రన్ వర్ డాన్సింగ్ టు సే హౌ ఇట్ ఈస్ ఎఫెక్టివ్, ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది చిల్డ్రన్ లైఫ్ని అని చెప్పేసి, ఎడ్యుకేషన్ వైపు పుష్ చేయాలా, వర్క్లో ఇట్లా పెట్టొద్దు అండ్ ప్లేయింగ్ వైపు పుష్ చేయాలా, కానీ వర్క్లో ఇట్లా సప్రెస్ చేయొద్దు అని చెప్పడానికి ఒక చిన్న ప్లే చేస్తున్నారు. అప్పుడు ఓనర్ వచ్చేసి మా ముందే హీ ప్రామిస్ లైక్ యూనో నాకు ఇప్పటి నుంచి నేను ఎవరిని కూడా చైల్డ్ లేబర్గా నేను ఎంకరేజ్ చేయను, అట్లీస్ట్ నా ఏరియాలో కానీ నా ఆఫీస్లో కానీ నా కంపెనీలో కానీ నేను ఎంకరేజ్ చేయను అని చెప్పేసి హీ మేడ్ ఎ ప్లెడ్జ్ దేర్. సో దట్ వన్ సింగిల్ వన్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టు బీ సక్సెస్ఫుల్. ఓకే, సో అది నేను ఆ రోజు దట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అక్కడే ఇది అనమాట ఈ ఫొటోస్ అన్ని కూడా. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ సోనియా గారు, సచ్ ఏ లవ్లీ హార్ట్. సో ఇలాగే సక్సెస్ఫుల్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మరిన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు ఫాల్ ఇన్ లవ్ చేసిన చాలా మంది, మీ అన్కండిషనల్ లవ్ తీసుకున్న ఫ్యాన్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పేస్తారు ఫైనల్? థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కీప్ సీయింగ్ యువర్ మెసేజెస్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ఐఎమ్ ఎంజాయింగ్ దాట్. అండ్ ఐఎమ్ లైక్ మీరు ఎంత ఇంటరాక్ట్ అవుతున్నారో నాతో అంత నేను ఇంకెక్కువ కాంటెంట్ క్రియేట్ చేసి మీతో టచ్లో ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను. And I'll be there in touch with you, and even if I'm there on the Big Boss or not, I'll be seen on my social media handles and everywhere. Please keep sharing the same love and the same support. Thank you so much. Okay. ఫైనల్గా మా డైల్ న్యూస్ ఆడియన్స్కి దివాళీ స్పెషల్ విషెస్ చెప్పేసారా? యా, అందరికీ, డయల్ న్యూస్ ఆడియన్స్ అందరికీ అండ్ ప్రజలందరికీ అండ్ బ్యూటిఫుల్ యాంకర్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మంచిగా క్రాకర్స్ పేల్చుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ చాలా ఉంది, సో చూసి కొంచెం ఎంజాయ్ చేయండి డెఫినెట్గా. అండ్ ఆల్సో పెట్స్ని అందరినీ కూడా గమనించుకొని కొంచెం సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.